మంత్రి కుమార్తెను నువ్వు మర్చిపోవాలి. నీ ఉద్దేశాన్ని మార్చుకోక తప్పదు. స్వామి మన్నించండి. మోహనను వివాహం ఆడతానని వాగ్దానం చేశాను. నేను ఆ మాట ఎలా తప్పను? కుమార, మంత్రి కుమార్తెను పెళ్లాడి అపురూపంగా బ్రతకవచ్చునని కలలు కంటున్నావా? దానివల్ల కలిగే ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నావు. స్వామి తమరు చెప్పేది నిజమే, కాని అపాయానికి వెరచి నన్నే నేను మోసం చేసుకోవడమా? ఆవేశపడకు. ఒక్కసారి నిజాన్ని గ్రహించి చూడు. కలిసి వచ్చిన కలిమిని కాలదన్న ప్రయత్నించు. పాత్ర మెరిగి దానం చేయవలను, గోత్ర మెరిగి పెళ్లి చేసుకోవలను. మీరు నన్ను క్షమించండి స్వామి. మల్లి కోసం నేను ప్రాణాల్లోనే ఇప్పుడు ధారపోస్తాను. కానీ ఆమెను వివాహం ఆడటం మాత్రం నా వల్ల కాదు. మల్లికి ఇది తెలిస్తే మల్లి స్థితి ఏమవుతుందో తెలుసా? కృంగి కుమిలి కృషించిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఎన్నో కలలు కంది బాబు, ఎన్నో ఆశలు పెట్టుకుంది బాబు. సర్వం నువ్వే నన్ను నమ్ముకున్నట్టు మల్లిని మోసం చేయొద్దు. ఆ పసి మనసును బాధ పెట్టద్దు. స్వామి మల్లిని వంచే ఉద్దేశం ఎప్పుడూ నాలో లేదు స్వామి. ఆమెను నా సహోదరిగానే భావిస్తున్నా. ఆమె నన్ను ఆశించిందంటే అది నా తప్పు కాదు స్వామి. ప్రతాప్, దోషి తన దోషాన్ని ఎప్పుడూ ఒప్పుకోడు కదా. ఏ అంతఃపురం నీ కోసం చెరసాలగా కాచుకుని ముందు అదే అంతఃపురంలో బ్రతుకును స్థిరపరచుకుందామనా? స్వామి ఎవరి తండ్రి నీ చేతికి సంకెళ్ళు వేయాలని ఎదురు చూస్తున్నాడు వాడి బిడ్డనే నువ్వు వివాహం ఆడబోతున్నావా? స్వామి మంత్రి కుమార్తెకున్న పదవి మళ్ళీ చేసిన త్యాగాన్ని మరుగుపరుస్తుంది. భోగ భాగ్యాలు మళ్ళీ నిన్ను విడవరుస్తున్నాయి. స్వామి అన్యథా తలచవద్దు స్వామి. నా చెల్లాయిగా తలచారు మళ్ళీ, కానీ ప్రాణానికి ప్రాణంగా ఇచ్చాను మోహన. ఈ దేహానికి ప్రాణం ఇచ్చింది మళ్ళీ, ఆ ప్రాణానికి కదలికి ఇచ్చింది మోహన. మోహనకు తప్ప ఎవరికీ నా మనసులో స్థానం లేదు స్వామి. నా మాట మీరు నమ్మలేకుంటే నా చేతి నరాలు కోసి చూడండి, నా గుండెను చీల్చి చూడండి స్వామి. నిజం మీకే తెలుస్తుంది. తప్పిపోయిన యువరాజు మహేంద్రుడా ఈ ప్రతాప్? ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్! ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో